సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మాట ఇచ్చినట్టే మంచి పాలన, విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం, సీఎం చంద్రబాబు. అవినాష్ డైరెక్షన్, కృష్ణారెడ్డి యాక్షన్, వివేక హత్య కేసును నీరుగార్చే కుట్ర, జగన్ మద్యం స్కాంపై క్షుణ్ణంగా దర్యాప్తు, భూ సమస్యలపై యాక్షన్ ప్లాన్, నాడు బూతులు తిట్టి నేడు లోకేష్తో భేటీ, సోషల్ ఖాతాల వివరాలివ్వండి, అమెరికాలో గ్రీన్ కార్డుదారులను ఆదేశించే యోచనలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్, అమెరికా చదువులపై విద్యార్థుల ధోరణి, ట్రంప్ నిర్ణయాలపై సందిగ్ధం, మిర్చి ధర భారీగా పతనం, జగ్గయ్యపేటలోని కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం, ఇక ఆధునిక ఐజీఎంఎస్, పోలీసుల అదుపులో గ్యాంగ్ వార్ పండు, రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, గుజరాత్పై పంజాబ్ విజయం, మంచి అలవాట్లతో మంచి ఆరోగ్యం. ఈరోజు వార్తలను చూద్దాం. మాట ఇచ్చినట్లే మంచి పాలన, విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం, సీఎం చంద్రబాబు. ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి పునర్నిర్మిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 9 నెలలుగా మంచి పాలన అందిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అవుతుందని తెలిపారు. మంగళవారం సచివాలయంలో జరిగిన 3వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వం విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లింది. జరిగిన నష్టాన్ని అధిగమించి రాష్ట్రం అభివృద్ధి చెందేలా, ప్రజలకు సంక్షేమం అందించేలా చిత్తశుద్ధితో పనిచేయండి అని కలెక్టర్లకు ఆయన సూచించారు. వివేక హత్య కేసును నీరుగార్చే కుట్ర. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును నీరుగార్చడానికే సిబిఐ అధికారి రామ్ సింగ్, వివేక అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, కుమార్తె సునీతపై తప్పుడు కేసు బనాయించారని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ముగ్గురు తనను హింసించారని, బెదిరించారని వివేక పిఏ ఎంవి కృష్ణారెడ్డి చెప్పినవన్నీ కట్టుకథలేనని తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారి ఆనాటి పులివెందుల సిఐ జి రాజును విచారించిన తర్వాత పులివెందుల పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించాక వివిధ సాంకేతిక అంశాలను విశ్లేషించి దిగ్భ్రాంతికర విషయాలను సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది. వివేక హత్య కేసును తారుమారు చేసేందుకు వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మార్గదర్శకత్వంలో రిటైర్డ్ అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి ప్రయత్నించిన తీరును సోదాహరణంగా వివరించింది. జగన్ మద్యం స్కాంపై క్షుణ్ణంగా దర్యాప్తు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి ఎన్నో రెట్లు అధికంగా గత జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో అక్రమ మద్యం వ్యాపారం జరిగిందని టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం లోక్సభలో చేసిన తీవ్ర ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టి సారించారు. మంగళవారం పార్లమెంట్ సమావేశాల మధ్యలోనే ఆయన్ను ప్రత్యేకంగా తన కార్యాలయానికి పిలిపించుకుని వివరాలు తెలుసుకున్నారు. ఏపీ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ కుంభకోణం నీటి బొట్టెంతేనని ఈ సందర్భంగా లావు ఆయనకు వివరించారు. సంబంధిత కీలక పత్రాలను అందజేశారు. 90,000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారంలో 18,000 కోట్లు దుర్వినియోగమయ్యాయని, అవి కాకుండా మరో 4,000 కోట్ల రూపాయలు బినామీ పేర్లతో దుబాయ్, ఆఫ్రికాకు తరలించారన్న ఆరోపణలపై హోంమంత్రి ఆరా తీశారు. హైదరాబాద్కు చెందిన ఎస్ సునీల్ రెడ్డి 2,000 కోట్ల రూపాయలను దుబాయ్కి తరలించిన కీలక పత్రాలను లావు అందించారు. ఈ లావాదేవీలపై ఈడీ క్షుణ్ణంగా దర్యాప్తు జరిపితే అనేక కీలక వివరాలు బయటపడతాయన్నారు. భూ సమస్యలపై యాక్షన్ ప్లాన్. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా భూమి సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ వివాదాల పరిష్కారానికి గత కొన్ని నెలలుగా అనేక ప్రయత్నాలు చేస్తున్నా అవి కొలిక్కి రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ వ్యవస్థ ఇప్పటికీ కంట్రోల్లోకి రాలేదన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని రకాల భూ సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపాలో నెల రోజుల్లోగా అధ్యయనం చేసి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. ఈ కార్యాచరణ ప్రణాళిక తయారీలో
కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, సీనియర్ ఐఏఎస్లు, ప్రత్యేకించి రెవెన్యూ నిపుణులను భాగస్వాములను చేయాలన్నారు. నాడు బూతులు తిట్టి నేడు లోకేష్తో భేటీ. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై అసభ్యకరమైన పోస్టులతో చెలరేగిన ఇప్పాల రవీంద్రరెడ్డి మంత్రి నారా లోకేష్ను కలవడం వివాదాస్పదమైంది. రాష్ట్రంలో ఐటీ, అడ్వాన్స్డ్ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సిస్కోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ను కలిసిన సిస్కో బృందంలో ఆ కంపెనీ టెరిటరీ సేల్స్ మేనేజర్గా ఉన్న రవీంద్రరెడ్డి హాజరవడమే కాకుండా ఈ సమావేశ సమన్వయ బాధ్యతలను కూడా ఆయనే చూడడంపై వివాదం రేగింది. దీనిపై టీడీపీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సామాజిక మాధ్యమాల వేదికగా రవీంద్రరెడ్డి నిజస్వరూపాన్ని బయటపెడుతూ పోస్టులు పెట్టారు. కొందరు పార్టీ నేతలు ఈ విషయాన్ని కలెక్టర్ల సదస్సులో ఉన్న మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. వెంటనే సిస్కో ప్రతినిధులతో మాట్లాడి రవీంద్రరెడ్డి ఇకపై ఏపీకి సంబంధించిన ప్రాజెక్టుల్లో పాల్గొనకుండా చూడాలని తన పేషీ అధికారులను ఆదేశించారు. సోషల్ ఖాతాల వివరాలివ్వండి. గ్రీన్ కార్డుదారులను ఆదేశించే యోచనలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్. అమెరికాలో భారతీయ వలసదారులపై ఉక్కుపాదం మోపడానికి ట్రంప్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా గ్రీన్ కార్డుదారుల ప్రతి కదలికను నిశితంగా పరిశీలించాలని నిర్ణయించింది. ట్రంప్ స్నేహితుడు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సహకారంతో వారి సామాజిక మాధ్యమ ఖాతాలను వడపోయడం ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై నిఘా పెట్టనుంది. మరోవైపు వలస చట్టాలకు పదును పెడుతూ ఇతర దేశాలకు వెళ్లి అమెరికాకు తిరిగొచ్చే H-1B వీసాదారులను విమానాశ్రయాల్లోనే అడ్డుకుని కఠినమైన తనిఖీలతో పాటు వారిపై ప్రశ్నల వర్షం కురిపించనుంది. గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా నివసించడానికి హక్కు ఉండదని దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే తీవ్ర ఆందోళన చెందుతున్న వలసదారులు తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో బెంబేలెత్తుతున్నారు. అమెరికాలో నివసించే గ్రీన్ కార్డుదారులు తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలను సమర్పించాలని ట్రంప్ యంత్రాంగం త్వరలోనే ఆదేశించే అవకాశం ఉంది. ఈ మేరకు సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఇతర దేశాలకు చెందిన పౌరులు అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసేటప్పుడే తమ సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలు వెల్లడించడం తప్పనిసరి. ఇప్పుడు అమెరికాలో నివసిస్తున్న వలసదారులకు ఈ నిబంధనను వర్తింపచేయాలని భావిస్తున్నారు. అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ భారత్, అమెరికా రాజకీయ చర్చల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న పలువురు భారతీయులపై ఈ ప్రతిపాదనలు ప్రభావం చూపుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా చదువులపై విద్యార్థుల ధోరణి. ట్రంప్ నిర్ణయాలపై సందిగ్ధం. ఉన్నత చదువుల కోసం ఇప్పుడు అమెరికా వెళ్లడం సరైనదేనా? కొంతకాలం పాటు వేచి చూడడం మంచిదా? ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల్లో చదువులెలా ఉన్నాయి? అక్కడికి వెళ్ళొచ్చా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అమెరికాకు వెళ్లాలనుకునే వారిని ప్రస్తుతం వేధిస్తున్నాయి. వీసాలు, వలసలు, పార్ట్ టైం ఉద్యోగాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వారిని గతంలో ఎన్నడూ లేనంతగా సందిగ్ధంలోకి నెడుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఏదైతే అదైందని అమెరికాకే వెళ్లాలనుకుంటున్నారు. మరికొందరేమో కొంతకాలం ఆగి చూద్దామనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అన్ని వైపుల నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచనలు వస్తున్నాయి. విశ్వవిద్యాలయాలు విద్యార్థులను అప్రమత్తం చేస్తుండగా విద్యార్థులు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ట్రంప్ నిర్ణయాలను, వాటి పర్యవసానాలను తెలుసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మిర్చి ధర భారీగా పతనం. విదేశాలకు ఎగుమతి జరిగే తేజరకం ఎండుమిర్చి ధర భారీగా పతనమైంది. 2 ఏళ్ల క్రితం క్వింటాల్ 23,000 రూపాయలు ఉన్న ధర నేడు 9,000 రూపాయలు కూడా రాని పరిస్థితి. దీంతో మిర్చి రైతులు మంగళవారం గుంటూరులోని మిర్చి యార్డ్ వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి గుంటూరు టు హైదరాబాద్ హైవే దిగ్బంధించారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్ చేశారు. జగ్గయ్యపేటలో కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం. జగ్గయ్యపేట శివార్లో జాతీయ రహదారికి సమీపంలోనే తొర్రగుంటపాలెంలో ఉన్న సాయి తిరుమలగిరి అగ్రి ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోల్డ్ స్టోరేజ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు కూడా మంటలు అదుపులోకి రాలేదు.
మిర్చి ఘాటు కారణంగా అగ్నిమాపక శాఖ అధికారులు అష్టకష్టాలు పడుతూ మంటలను ఆర్పేందుకు కష్టపడుతున్నారు. ఈ ప్రమాదంలో 15 కోట్ల రూపాయలు విలువ చేసే మిర్చి పంట అగ్నికి ఆహుతైంది. స్టోరేజీ యాజమాన్యం పరారీలో ఉంది. తమ పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతులు కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఆందోళన నిర్వహించారు. కోల్డ్ స్టోరేజ్లో ఎలాంటి ఫైర్ ఎన్ఓసీ లేదు. కనీసం అగ్ని నిరోధక వ్యవస్థలు కూడా లేవని తెలుస్తోంది. కాగా వీటిపై అగ్నిమాపక శాఖ అధికారులు ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఇక ఆధునిక ఐజీఎంఎస్ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్తో పాటు ఎన్నో రంజీ మ్యాచ్లు నిర్వహించిన నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కొత్త రూపు సంతరించుకోనుంది. ఇప్పటి వరకు భారీ సభల నిర్వహణకు, స్వాతంత్ర్య గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేంద్రంగా ఉన్న ఈ స్టేడియాన్ని ఇకపై జాతీయ క్రీడలు నిర్వహించేందుకు వీలుగా అభివృద్ధి చేయాలని క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు భావిస్తున్నారు. అభివృద్ధి నిమిత్తం స్టేడియాన్ని తమకు అప్పగించాలని శాప్ అధికారులు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులకు కొద్ది రోజుల క్రితం లేఖ కూడా రాశారు. ఆధునికీకరణ జరగాలంటే కార్పొరేషన్ అధికారులు స్టేడియాన్ని శాప్కు అప్పగించాలి. శాప్ రాసిన లేఖపై కొద్ది రోజుల క్రితం వరకు వీఎంసీ అధికారులు తర్జన భర్జన పడ్డారు. మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో స్టేడియాన్ని శాప్కు అప్పగించేద్దామన్న అభిప్రాయాన్ని పలువురు కార్పొరేటర్లు వ్యక్తం చేశారు. అయితే దీనిపై ఎలాంటి తీర్మానం చేయలేదు. పోలీసుల అదుపులో గ్యాంగ్ వార్ పండు. విజయవాడ గ్యాంగ్ వార్లో ప్రధాన నిందితుడు కేటీఎం పండు పోలీసులకు పట్టుబడ్డాడు. 22 కిలోల గంజాయి తరలిస్తూ పెనమలూరు పోలీసులకు చిక్కాడు. అతడి అనుచరులు మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో పెనమలూరు పోలీసులు ఎస్ఐ రమేష్ నేతృత్వంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఓ ఆటోలో కేటీఎం పండు పోలీసుల కంటపడ్డాడు. అతడి నుంచి ₹1,00,000 పైగా విలువ చేసే 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పండుతో పాటు యనమలకుదురు గ్రామానికి చెందిన నరేల రామారావును, వీరికి సహకరించిన కొలికిగడ్డ పవన్ కుమార్, రాజుపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ కె మధుమూర్తి, ఓపెన్ యూనివర్సిటీ ఓఎస్డీ వెలగ జోషి సోమవారం రాత్రి సీఎంను కలవగా పై విధంగా స్పందించారు. త్వరలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి యూనివర్సిటీల ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ 2 యూనివర్సిటీల ఉద్యోగుల జీతాల సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. వర్సిటీల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని, కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని సీఎం వారికి సూచించారు. పోరాడి ఓడిన గుజరాత్ ఉత్కంఠ విజయంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్లో శుభారంభం చేసింది. శ్రేయస్ అయ్యర్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్లతో 97 నాటౌట్ బ్యాట్తో చెలరేగితే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన పేసర్ విజయ్ కుమార్ వైశాఖ్ వ్యూహాత్మకంగా ప్రత్యర్థి జోరును అడ్డుకున్నారు. దీంతో మంగళవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ 11 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్పై ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల స్కోరు చేసింది. ప్రియాన్షు ఆర్య 23 బంతుల్లో 47, శశాంక్ సింగ్ 16 బంతుల్లో 44 నాటౌట్ రాణించారు. సాయి కిషోర్ 3 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో గుజరాత్ ఓవర్లన్నీ ఆడి 5 వికెట్ల నష్టానికి 232 పరుగుల స్కోరు మాత్రమే చేసింది. సాయి సుదర్శన్, బట్లర్, షెర్ఫేన్ రోదర్ఫోర్డ్ పోరాటాలు వృధా అయ్యాయి. హర్ష్దీప్ 2 వికెట్లు పడగొట్టాడు. శ్రేయస్ అయ్యర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. మంచి అలవాట్లతో మంచి ఆరోగ్యం. మంచి అలవాట్లతో శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి అనారోగ్యమూ దరిచేరదు. చేతులను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. సబ్బు లేదా హ్యాండ్ వాష్తో కనీసం 20 సెకండ్లు రుద్దుతూ కడుక్కోవాలి. అప్పుడే చేతులపై ఉండే హానికారక బ్యాక్టీరియాలు, వైరస్లు నశిస్తాయి. రోజుల తరబడి తువ్వాళ్లను ఉతకకుండా ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం. 2 రోజులకు ఒకసారి తువ్వాళ్లను ఉతకాలి. తడి తువ్వాల్తో తుడుచుకోవడం కూడా మంచిది కాదు. ఒకసారి ఉపయోగించిన తర్వాత తువ్వాల్ను ఎండలో ఆరవేయాలి.
గోళ్లను వారానికి ఒకసారి కత్తిరించుకోవాలి. గోళ్లలో మురికి చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. గోళ్ల విషయంలో అశ్రద్ధ కనబరిస్తే శరీరంలోకి హానికారక క్రిములు ప్రవేశిస్తాయి. టూత్ బ్రష్లో కూడా హానికార బ్యాక్టీరియాలు చేరుతూ ఉంటాయి. కాబట్టి టూత్ బ్రష్ను కనీసం 3 నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. రోజుకు 2 సార్లు బ్రష్ చేయాలి. ముఖాన్ని చేతులతో పదే పదే తాకకూడదు. చేతుల మీద ఉండే క్రిముల వల్ల ముఖంపై మొటిమలు, బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. రోజు ముఖాన్ని సున్నిపిండితో రుద్ది చల్లని నీళ్లతో కడుక్కోవాలి. బజారు నుంచి తీసుకొచ్చిన పళ్ళు, కూరగాయలను ఉప్పు, పసుపు వేసిన నీళ్లతో కడగడం మంచిది. దీనివల్ల వాటిపై ఉండే పురుగుమందుల అవశేషాలు, హానికారక క్రిములు నశిస్తాయి. షూస్, చెప్పులను ఇంట్లో ఉంచకూడదు. వారానికి ఒకసారి వీటిని శుభ్రం చేసుకోవాలి. సాక్స్ని ఉతకకుండా ధరించకూడదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పీఎం కిసాన్తో ఏపీలో 41 లక్షల మందికి లబ్ధి. పీఎం కిసాన్ కింద 19వ విడత నిధుల విడుదలలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు 854.28 కోట్ల రూపాయలు ఇచ్చామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దీనివల్ల ఏపీలో 41,27,619 మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు. నారా లోకేష్కు అమెరికా తెలుగు సంఘం ఆహ్వానం. ఈ ఏడాది జూలై 4 నుంచి 6వ తేదీ వరకు అమెరికాలోని ఫ్లోరిడాలో జరగబోయే 8వ అమెరికా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని కోరుతూ మంగళవారం నార్త్ అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్కు ఆహ్వాన పత్రికను అందించారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య గాఢానుబంధం. భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య గాఢానుబంధం ఉందని చెన్నైలోని ఆస్ట్రేలియన్ వైస్ కాన్సుల్ జనరల్ కత్రినా నాఫ్ పేర్కొన్నారు. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత షట్లర్లకు క్లిష్టమైన డ్రా. వచ్చే నెల 8 నుంచి 13 వరకు ఇక్కడ జరిగే ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ వ్యక్తిగత విభాగం పోటీల్లో భారత షట్లర్లకు క్లిష్టమైన డ్రా ఎదురైంది. పురుషుల సింగిల్స్ ఆరంభ రౌండ్లో లక్ష్య సేన్ ఈ ఏడాది ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఫైనలిస్ట్ లీ చియా చావోతో తలపడనున్నాడు. కాంస్య పతక రేసులో సునీల్. భారత రెజ్లర్ సునీల్ కుమార్ ఆసియా ఛాంపియన్షిప్లో కాంస్య పతక రేసులో నిలిచాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.